రైట్. మరి మన పొరుగు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పరిపాలనలో ఉన్నారు. అక్కడ గూడా ఇవే గ్రహాలు శాసిస్తాయి గదా! ఎక్కడైనా అండి హ్మ్. నేనేమంటున్నా, మీరు అమెరికాలో అయినా ఇవే గ్రహాలు, అవును. ఇక్కడైనా ఇవే గ్రహాలు, అవును. సెంట్రల్ అయినా ఇవే గ్రహాలు, పక్కకున్న మహారాష్ట్రలో అయినా ఇవే గ్రహాలు. అవును. సో, నేనేంటంటే తెలుగువాడిని అవ్వడం వల్లనే నేను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రిసర్చ్ చేయడం వల్ల నేను మీకు అదే చెప్తున్నాను నేను అంటున్నా మీకు. గురుగారు. మరి అట్లాగే చంద్రబాబుకి గూడా అదే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు అంటే నేనేమంటున్నా అండి, రేవంత్ రెడ్డి గారిది ఒక వ్యక్తిగతమైన జాతకం ఉంటది. అచ్చచ్చా! వాటి ఆధారంగా ఉంటది. ఓకే. రైట్. ఉంటది. హ్మ్. రెండవది, ఇప్పుడు మన రాష్ట్రానికి ఎవరో ఒక అధికారిగా వస్తారు. అవును. వారిదొకటి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం జరుగుతుంది. అవును. ఇప్పుడక్కడ పైన మల్లికార్జున్ ఖార్గే గారున్నారు. అవును. అంతకుముందు సోనియా గాంధీ గారున్నారు. రేపు ఇంకెవరైనా మారతారో లేదో అవును. కూడా తెలియదు. అవును. దాన్ని బట్టి కూడా చాలా చేంజెస్ ఉంటాయండి. బట్ ఓకే. ఒక దాన్ని పట్టుకొనే మనం ఇలానే జరిగి తీరుతుందని చెప్పడానికి ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అనుకోండి. చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఎవరు లేరండి. రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి ఉన్నారింకా పైన. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడానికి ఇంకెవరు లేరండి. ఆయన అవును. డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. అవును. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకానికి గనుక వచ్చినామనుకోండి, వారికి కొంచెం అంటే ఈ మంత్ ఎండ్ అంటే ఇయర్ ఎండ్‌లో ఆ! అంటే డిసెంబర్ అండ్ జనవరిలో కొంచెం ఆయన మైల్డ్ హెల్త్ ఇష్యూస్‌తో కొద్దిగా సఫర్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. బట్ మొత్తం మీద అయితే ఆయన ముద్ర వేసుకుంటాడు. ఓకే. ఇబ్బందేం లేదు. దేశ రాజకీయాలలో, రాష్ట్ర రాజకీయాల్లో తను ముద్ర వేసుకుంటాడు. ఇబ్బందేం లేదు. ఓకే. పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి వ్యక్తిగతమైన జాతకం కొంత పరిశీలన చేయడం జరిగింది అచ్చచ్చా! కాబట్టి. ఓకే. రైట్. అట్లాగే మోడీ గారిది గూడా మీరు ఖచ్చితంగా పరిశీలించుంటారు. మోడీ గారిది కూడా నేను మీరు పరిశీలించడం జరిగింది. వారిది అవును. వృశ్చిక రాశి వారిది. హ్మ్. హ్మ్. సో, వారికి కూడా ఏందంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం స్తబ్దంగానే ఉంటారు. అచ్చా! అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు అంతకుముందున్నటువంటి అద్భుతంగా ఇట్లా అవును. గ్రాఫ్ అవును. వచ్చేసి అవును. మోడీ గారు అవును. విశ్వగురు అనేటువంటి ఆ దూకుడు కొంత తగ్గుతది. తగ్గుతది. అంటే ఓకే. ఎందుకు తగ్గాలి? ఆ! సంవత్సరం రాజు గదా! ఓకే. రాజు తీసుకునేటువంటి నిర్ణయాలలో కొంత పబ్లిక్ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఏర్పడతది. ఓకే. ఇప్పుడు ఏ రాజైనా వ్యతిరేకత కొంత ఇది ఏర్పడతారండి. అవును. నిజమే. ఎవరైనా గూడా నిజమే. ఎందుకంటే ఏ రాజైనా గూడా అవును. అందరిని మెప్పించలేడు. 100 మందిని కరెక్ట్. హ్యాపీ కరెక్ట్. చేయలేరు గదండీ! అవును. సో, కాబట్టి ఈ సంవత్సరం పరిపాలన చాలా స్తబ్దంగానే సాగిపోతది. ఈ ఈ ఈ పాపగ్రహాల ప్రభావం ట్రంప్ మీద గూడా పడ్డట్టుంది. అది ముఖ్యంగా ఇంకెక్కువ అమెరికా మీద ఎందుకు పడ్డదంటే, ఈరోజు బీభత్సమైన మొన్న ర్యాలీలు మొన్న విషయం ఏంటంటే, నేను మీకు గతంలో ఇంటర్వ్యూలో గూడా నేను అవును. చెప్పడం జరిగింది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మనకొక అవును. ఇండికేషన్ ఉంటదండి. అవును. గ్రహణాలు ఏ ప్రాంతంలో అయితే మనకు కనపడతాయో, ఆ కరెక్ట్. ప్రాంతం మీద దాని యొక్క ప్రభావం ఉంటదని చెప్పాను నేను అవును. గదా! అవును. సో, ఈసారి లాస్ట్ వచ్చినటువంటి ఉగాది ముందొచ్చినటువంటిది గానియ్యండి, దానికంటే ముందొచ్చినటువంటి గ్రహణాలు 2 గూడా అమెరికాలో కనపడ్డాయి గదా! ఓకే. సో, నీకెక్కువ ప్రభావం అక్కడ పడాల్సిందే. వేరే ఓకే. అవకాశం ఏం లేదు. ఆ! హ్మ్. ఎప్పుడు లేనంత నిరసనలు ఇప్పుడు నిరసనలు అమెరికాలో. గాదు. నేనొక విషయం జెప్తాను. ఆ! అంటే ట్రంప్ జాతకం మీకు తెలుసా అని కింద కామెంట్ గూడా పెడుతూ అవును. ఉంటారు. అవును. కొంత వారి డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక పరిశీలన చేసినట్లయితే వారికి లగ్నం తెలవదు. ఎందుకంటే వారు పుట్టిన అవునవును. సమయం తెలిసే కరెక్ట్. అవకాశం కరెక్ట్. లేదు. అవును. అయితే వీళ్ళు గతంలో ఎప్పుడు తను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అంటే ప్రెసిడెంట్ అయ్యాడు, అవును. తను ఏ ఏ వ్యాపారాలలో ఉన్నాడు, అది కొంత రిసర్చ్ ఓరియెంటెడ్‌గా గనుక కరెక్ట్. తీసుకొని, దాన్ని కొంత శాస్త్రాన్ని కలుపుకొని, వారి జాతకం గనుక అవును. చెప్పినట్టయితే, అంటే ట్రంప్ జాతకం చెప్పినట్టయితే, నాకు తెలిసి ఈ 4, 5 ఏళ్ళు ప్రెసిడెంట్‌గా కొనసాగుతాడయితే నేను అనుకుంటలేను. అవునా? ఓకే. అంటే కొనసాగుతాడేమో అని నేనైతే అనుకోవట్లేదు. అదేలెండి. అదేలెండి. నేనైతే అనుకోవట్లేదు. ఆ! ఒక్క మోడీకి తప్ప అందరికి స్థానభ్రంశం అయితే అవకాశం ఉంది. మోడీ ఇప్పుడు నేనెట్లా అంటానండి, అంటే ఉన్న ఇప్పుడు సిట్యుయేషన్‌ల అలా బట్టి. ఈ ఇయర్ అయితే ఎట్లైనా ఇబ్బందే అండి. హ్మ్. ఎవ్వరైనా ఇబ్బందే. ప్రతి రాజుకి ఇబ్బందే. ఓకే. ప్రతి సీఎం‌లకి ఇబ్బందే. ప్రతి ప్రెసిడెంట్‌లకి ఇబ్బందే. అవును. అవును. అంత ఈజీగా ఉండదు పరిపాలన. కరెక్ట్. కరెక్ట్. చాలా కష్టంగానే కొనసాగాల్సొస్తది. అందుకోసం నేనేమంటున్నానంటే, ప్రజలకు వ్యతిరేకమైన పనులు, నిర్ణయాలు చేయకండి. ఓకే. డెవలప్‌మెంట్ చేసి మనల్ని పొందమని నేను చెప్పట్లేదు. అదేలే. ఈసారి డెవలప్‌మెంట్ చేయకపోయినా కూడా కొంత పర్వాలేదు. ఆ! ఉన్నదాన్ని నిలబెట్టుకుంటే చాలు. రైట్. కొత్త వ్యతిరేకతను, కొత్త రెవల్యూషన్ థాట్స్ వచ్చి పబ్లిక్‌లోకెళ్ళి చీకొట్టించుకోకుండా రైట్. ఉన్నదాన్ని సాగించుకోవాల్సిందిగా వాస్తవంగా అందరికీ ఇదే అడ్వైస్ అండి. అదే. నేను చెప్పట్లేదు ఈ కరెక్ట్. మాట. కరెక్ట్. ఆ! ఎవ్వరిని అడిగినా, ఏ జ్యోతిష్యుడు, ఏ సిద్ధాంతిని అడిగినా ఇదే చెప్తారు. రైట్. రాజుకు అలా ఉంది సరే. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఎట్లా చెప్పినా అండి, వాళ్ళ వ్యక్తిగత జాతకం ఒకటి ఉంటదండి. అచ్చచ్చ! అంతే. ఆ! ఇప్పుడు హ్మ్. కొంతమంది ఉంటారండి. కొన్ని రాజకీయపరమైనటువంటి వాళ్ళ నిర్ణయం లేకుండానే అసలు వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తారా అనేటువంటిది వాళ్ళ థాట్స్ కూడా లేకుండానే అమాంతంగా రాజకీయాల్లోకి వచ్చేస్తూ వచ్చేస్తారు. ఉంటారు. అవును. వచ్చేస్తుంటారు. సో, చాలా వాళ్ళేం విచిత్రంగా ఎక్స్‌పెక్ట్ ఉంది. చేయరు కదా! అవును. వాళ్ళు వచ్చేస్తారని చెప్పి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారున్నారు. అవును. సబితా ఇంద్రారెడ్డి గారున్నారు. అవును. వాళ్ళు హోమ్ మినిస్టర్‌గా కూడా చేయడం జరిగింది.
భర్త చనిపోవడం వల్లనే కదండి తను వచ్చి తన ఆ స్టేచర్ మెయింటైన్ అవును. చేసి మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ లో కూడా తను మంత్రిగా ఉండి అవును. ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉండి స్టిల్ ఇప్పటికీ షీఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ఎమ్మెల్యే కదా. అవును. అవును. ఆమె అనుకుందా నేను అస్సలు అవుతాను రాజకీయాలకు కలలో వస్తాను. కూడా అనుకోని సో ఉండరు. అలాగే అవును. నేను ఏమంటున్నానంటే రాజకీయం అనేది ఎట్లా అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ జాతకంలో యోగం వచ్చేస్తుంది, ఓకే. వచ్చేస్తది. సో, కాబట్టి మనము ఇక్కడ కూర్చొని మనం బ్లైండ్‌గా ఒక వర్గం మొత్తానికి మనం జ్యోతిష్యం చెప్పడం చెప్పడం సాధ్యం కాదు. సాధ్యం కాదు. సాధ్యం రైట్. కాదు. ఎందుకంటే రైట్. వ్యక్తిగతమైన హారోస్కోప్ చెక్ చేసుకోవాలి కదా! రైట్. నాకొక ముగ్గురు, నలుగురి పేర్లు చెప్తాను. హ్మ్. సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పండి. వారి డీటెయిల్స్ నా దగ్గర ఉంటే ఉండి నేను యాహ్! ఆల్రెడీ కొంచెం సరే. గతంలో గనుక చూసున్న వారిదైతే చెప్తాను. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో ఓహ్, కేసీఆర్, హ్మ్. కవిత, ముఖ్యంగా కవిత చాలా యాక్టివ్ అయ్యారు. హ్మ్. కేటీఆర్ అక్కడ ఆ పార్టీ నుంచి ఈళ్ళ ముగ్గురు, ఒకటి హరీష్ రావు, ఒకటి నలుగురు. అట్లాగే ఈ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. అట్లాగే కోమటిరెడ్డి సోదరులు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాగే వాళ్ళ తమ్ముడేమో మంత్రి పదవి ఆశిస్తున్నారు. సో, ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి జాతకము 2 తెలుగు రాష్ట్రాలలో అందరు అందరికీ తెలుసు. జ్యోతిష్యుల దగ్గర ఉన్నారు. అవును. ఓకే అన్న. అవును. కవిత గారిది భరణి నక్షత్రం మేషరాశి. హ్మ్. అంటే కవిత గారిది కూడా ఏమైతుందంటే ఒకరి దగ్గర ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇంకోరి దగ్గర ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నాకున్న సోర్స్ మేరకు వారిది భరణి నక్షత్రం మేషరాశి అండి వారి జాతకం హ్మ్. ప్రకారం. హ్మ్. వారికి 12 అంటే ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయింది కవిత అచ్చా! గారి. అచ్చా! కవిత గారి జాతకంలో ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఏకాదశం నందు రాహు స్టార్ట్ అయ్యాడు. ఓకే. ఏకాదశం నందు రేపు ఆహా! మే 2nd వీక్ తర్వాత. హ్మ్. మే 2nd వీక్ తర్వాత రాహు రావడం వల్ల ఏమైతుందంటే లాభస్థానంలోకి రాహు రావడం వల్ల కొంత లీగల్ ఇష్యూస్ ఏవైతున్నాయో కొంత తగ్గుముఖం పడతది. అచ్చా! ఆ కేసులు ఆ! గీసులు ఏమంటే కొంచెం వారికి ఊరట ఓహో! లభించేటువంటి అవకాశం ఉంటది. శుభం. ఒకటి. ఆ! రెండోది గతం కంటే ఇప్పుడు వాళ్ళు బ్యాక్ బౌన్స్ అయితారు. అవును. వాళ్ళు ఇంకా బయటికొస్తారు ఇప్పుడు వాళ్ళు. హ్మ్. ఆ అవకాశం అయితే ఉంది. ఓకే. ఆ! రైట్. అది చాలా మంది ఏలినాటి శని అనంగానే వాళ్ళు ఏమనుకుంటారు భయపడిపోతారు. నెగెటివ్‌గానే అవును. నెగెటివ్‌గానే చెప్తూ ఉంటారు. అవును. బాగా శ్రమ చేయడానికి కూడా శని అధిపతి అండి. ఆహాహా! సో, బాగా శ్రమ చేయకపోతే కూడా ఎవరు ఎదగరు. అంతేగా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏలినాటి శని అంటే ఇది ఒక నెగెటివ్ పీరియడ్ అది రాంగ్ థాట్ అండి. ఇంకా ఎక్కువ శ్రమ చేసి మనం ఎదగాలి హ్మ్. వాస్తవం. హ్మ్. 7.5 పీరియడ్‌లో ఏంటంటే ఇంకెక్కువ శ్రమ చేయమని చెప్పాలి. కరెక్ట్. అంతేగాని భయపెట్టి నువ్వు ఇంట్లోనే కూర్చో ఏం చేయకు అని చెప్పకూడదు ఓకే. వాస్తవానికి. ఓకే. సో, కవిత గారు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి, ఇంకా ఎక్కువ వాళ్ళ పరిభారాన్ని తీసుకొని కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. రెండోది మన కేసీఆర్ గారి జాతకం అవును. మరిది అందరికీ ఎరికే కర్కాటక రాశి. అష్టమ శని ఓ పెద్ద బండరాయిని నెత్తిలో మోస్తున్నాడు ఆయన 3 ఏళ్ల నుంచి. అది ఒక పక్కకు పెట్టినట్టు ఉంటది. హ్మ్. ఆ రిలాక్సేషన్ వచ్చేస్తది అతనికి. ఓహో! ఆ! సో, ఏకాదశ గురువు ఇప్పుడున్నాడు. రేపు నెక్స్ట్ కూడా 12వ గురువు కూడా శుభకార్య నిమిత్తమై ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సూపర్. సో, కొంత అష్టమం నందు రాహు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాలు, రహస్యాలు బయటికి లీక్ అవుతాయి. హుహు. అంటే వారు అంతర్గతంగా వారు కూర్చొని ఏమైనా చర్చలు చేసి, రాజకీయపరమైన తీసుకునే కొన్ని నిర్ణయాలు, కొంచెం రహస్యాలు కొన్ని బయటపడేటువంటి అవకాశాలుంటాయి. ఓకే. ఆ విషయంలో గనుక వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వారు నెక్స్ట్ అంటే గతంతో పోలిస్తే కొంచెం వాళ్ళు బెటర్ అవుతారు. హ్మ్. మళ్ళీ ప్రజలను కొంచెం ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంటది. వెరీ అంటే అష్టమ శని ఏం చేస్తదంటే, మనం ఏది మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. సో, పాపం లాస్ట్ 3 ఇయర్స్‌కెళ్ళి కేసీఆర్ గారి పరిస్థితి అది. అవును. అవును. సో, ఓకేనా? సో, ఇప్పుడు ఆ అష్టమ శని కూడా అయిపోయింది కాబట్టి, శుభం. సో, ఇప్పుడు ఏమవుతారు మళ్ళీ తిరిగి వారికి కొంత అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వారి హ్మ్. మాటకు గాని అంటే వారు మాట్లాడితే ప్రభావితం అవుతారు ఇప్పుడు. సూపర్. అట్లా. కేటీఆర్. కేటీఆర్ గారిది నాకు పర్ఫెక్ట్ ఓకే. అనాలిసిస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేదండి. వారి జాతకం కూడా నా దగ్గర లేదు. రైట్. పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ బాబు వీళ్ళిద్దరు. పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారం నేను చెప్తున్నానండి. హ్మ్. వారి వారి విషయానికొచ్చేవరకు. ఈ హ్మ్. సంవత్సరం గతంతో పోలిస్తే ఆ దూకుడు తగ్గుతదండి. అచ్చా! అంటే ఆ నేచర్ గానియండి, ఆ ఆహా! దూకుడు స్వభావం అనేది తగ్గుతది. అచ్చా! తగ్గి తను మెల్లగా పొలిటీషియన్‌గా మారుతాడు. ఆహా! వెరీ గుడ్. పొలిటీషియన్‌గా మారుతాడు. పూర్తి మెచ్యూరిటీ స్థాయి లెవెల్స్ పొలిటీషియన్. పెంచుకుంటాడు. అచ్చచ్చా! మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటాడు. గ్రౌండ్ లెవెల్‌లో గూడా జనసేన పార్టీ బలోపేతం అయితదండి. హ్మ్. రేపు నెక్స్ట్ అక్కడ జరిగేటువంటి స్థానిక ఎలక్షన్స్‌లలో గూడా మీరు గమనిస్తే జనసేనకు ప్రత్యేకమైనటువంటి ఓట్లు ఆ బ్యాంకు సుస్థిరం ఆయన చేసుకుంటారు. బీజేపీకి పోతారని టాక్ సార్ బాగా. ఇప్పుడు అది నాకు తెలియదు. వారు ఆ! తీసుకునే నిర్ణయాలు ఎలా ఓకే. ఉంటాయో నాకు తెలియదు గదా! ఆ! ఆ! బట్ వాడి జాతక ప్రకారం నేను చెప్తున్నాను. ఓకే. ఈ ఇయర్ మాత్రం కొంచెం హ్మ్. దూకుడు తగ్గించుకొని ఓహో! ఎట్లా పడితే అట్లా ఆవేశంగా మాట్లాడుతుంటారు కదా! అవును. ఆ ఆవేశంతో మాట్లాడకుండా జర ఓపికగా, నిదానంగా చాలా పాలిష్డ్ పర్సన్‌గా తను మారుతాడండి. వెరీ గుడ్. ఓకే. లోకేష్? లోకేష్ గారి జాతకంలో
ఈ ఆగస్టు తర్వాత నుంచి అదనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తాడు. అచ్చా! అచ్చా! అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పాటు ఇంకా ఇంకొక అడిషనల్ శాఖలు కూడా తను ఓహ్! చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది. మంచి వృద్ధిలోకొస్తాడు. డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా అండి ఏమన్నా? అంటే జాతకంలో డిప్యూటీ సీఎం అచ్చా! అవుతారా? ఆ! సీఎం అవుతారా? ఈ అదనపు పలానా బాధ్యతలొస్తాయి. పలానా శాఖ మంత్రి అవుతారా అని ఉండదండి. ఓకే. ఓకే. జనరల్‌గా ఇప్పుడు నేను కాదండి. ఏ జ్యోతిష్యుడు చెప్పినా ఎలా చెప్తారంటే, గతంలో ఉన్న కొన్ని జాతకాలను తీసుకొని, ఈ ఆ రాజయోగాలు ఎలా వస్తున్నాయి? రైట్. దానికి రైట్. సంబంధించిన రైట్. ఒక కాలిక్యులేషన్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం గానీ, కరెక్ట్. అలా సీఎం అయితారా? అలా డిప్యూటీ సీఎంలు అయితారా అని ఉండదు. రైట్. రైట్. థాంక్ యూ గురుగారు. చివరగా రెండేంటంటే, ఈ దేశం భవిష్యత్తు ఎలా ఉంటది ఈ సంవత్సరం? ఈ రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉంటది? నేను చెప్పాను గదండీ! హ్మ్. ప్రజలు కొంత భయాందోళనకు గురవుతారు. ఓకే. కొంత రెవల్యూషనరీ థాట్స్ పెరుగుతాయి పబ్లిక్‌కి. హ్మ్. కొంత వ్యతిరేకత అయితే ఏ ప్రభుత్వం వారైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తది. ఓకే. సో, కాబట్టి ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకండి. ఓకే. బాగా ఏదో అద్భుతాలు చేసి డెవలప్‌మెంట్ చేసేస్తాం. ఓవర్‌నైట్‌లో మన రాష్ట్రాన్నో, దేశాన్నో మార్చే అవకాశం అయితే ఈ సంవత్సరం లేదు. ఓకే. సో, కాబట్టి డెవలప్‌మెంట్ కంటే ఎక్కువ ఈ సంవత్సరం వ్యతిరేకమైనటువంటి విధానాలు లేకుండా జాగ్రత్త పడితే మాత్రం మంచిదండి. రైట్. అందరూ ఎదురు చూస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్. హ్మ్. రియల్ ఎస్టేట్ భూస్థాపితం అయిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. దాని పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ ఈ సంవత్సరం? ఆగస్టు, సెప్టెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ కొంత కుదుట పడుతుంది. అవునా? హ్మ్. ఓహ్! శుభం. కొంత కుదుట పడుతుంది. ఓకే. అందరూ ఎదురు చూస్తున్నారు ఈ మాట కోసం. కుదుట పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు శని, రాహులు కూడా ఇప్పుడు కలిసి ఉన్నారండి ఇప్పుడు ప్రెజెంట్. అవును. మే 2nd వీక్ వరకు కూడా అలాగే ఉంటారు. ఆ! ఓకేనా? ఓకే. సో, తర్వాత కుంభంలోకొస్తాడు రాహు. హుహు. ఓకేనా? కుంభంలోకొచ్చిన తర్వాత అప్రాక్సిమేట్‌లో 1 ½ 2 మంత్స్ పడుతది తనక్కడ సెటిల్ అవ్వడానికి. అచ్చా! సో, మీరు గనుక గమనిస్తే ఆగస్టు నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అచ్చా! ఆగస్టు నుంచి పుంజుకుంటుంది. పుంజుకుంటాం. సో, థాంక్ యూ గురుగారు. అంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే గత కొంతకాలంగా మన ఛానెల్‌లో మన ఇంటర్వ్యూస్ వల్ల కాలర్స్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళతో. వాళ్ళు చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు కాలర్స్ కూడా. అంటే మీరు ఏం చెప్పినా గూడా అంటే మిగతా జ్యోతిష్యులకు మీకున్న యూఎస్‌పీ అంటే యూనిక్‌నెస్ ఏంటంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఏ డీటెయిల్ ఇవ్వక్కర్లా. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తే మీరు మీ రోమాలు గూడా చెప్పేస్తున్నారు మీరు. రోమాలకు సంబంధించిన విషయాలు గూడా చెప్తున్నారు. ఆ విషయంలో అద్భుతమైన రెస్పాన్స్ మన ప్రేక్షకుల నుంచి. అయితే గురూజీ అంటే ఈ పరిహారాలు ఇవన్నీ చేస్తున్నారు, చెప్తున్నారు గదా! ఏంటి అంటే వీటి వల్ల నిజంగా జనాలకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా మంచి జరుగుతుందా? మంచి విషయమండి. ఇప్పుడు ఏదైనా గానియండి, ఈ శాస్త్రం ఎవరు కనిపెట్టారు? ఎవరు రచించారు? మన పూర్వీకులు, పెద్దవారు, ఋషులు అవును. చేశారు. అవును. ఇప్పుడు మనకు నచ్చిన విషయాన్ని తీసుకొని, నచ్చని విషయాన్ని ఇది వద్దండి, ఇది ఫేక్ అండి, ఇది అబద్ధం అండి అని ఎలా అంటాం? అవును. ఇప్పుడు పూర్వము పాకశాస్త్రం అనేది ఉంది. అవును. ఎలా ఉండాలి? ఏ పదార్థాలు తినాలో వారు చెప్పారు. అవును. దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం కదా! అంతే కదా! జీవన విధానాన్ని పాటిస్తున్నాం కదా! అవును. ఎవరెవరికి వివాహాలు చేయాలి? ఎట్లా చేయాలి? మంచి, చెడు, వావి, వరస ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? పెద్దలే. అవి పెద్దలు పూర్వీకులే చెప్పారు కదా! అవును. అవి వింటున్నాం కదా! వైద్య శాస్త్రం ఉందండి. ఆ వైద్య శాస్త్రాన్ని కూడా వింటూ ఉన్నాం కదా మనం. అవును. అది ఆచరిస్తూనే ఉన్నాం కదా! బ్రహ్మాండం. ఇప్పుడు చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లో చేసుకుంటుంటాం కదా! అవును. ఇప్పుడు జలుబొచ్చింది, కషాయం తాగమని అంటున్నారు. అవును. బాగా దగ్గులేసింది. దాని కరక్కాయ కషాయం తాగమని చెప్తున్నారు. అవును. ఇలా ప్రతిదానికి ఇంట్లో మనం సూత్రాలు పాటిస్తున్నాం కదా! మరి బ్రహ్మాండం. వాళ్ళు చెప్పిందే కదండీ ఈ జ్యోతిష్యం, వాస్తు కూడా. హ్మ్. అయితే వాస్తవంగా ఏందంటే చాలా కొన్ని లక్షల కోట్ల ఆహ్, శ్లోకాలతోటి జ్యోతిష్యం ఉందండి. సో, ఇప్పుడు మనం వాడే జ్యోతిష్యం వాస్తవంగా ఒక 90% అంతరించిపోయింది. ఓకే. లేదసలు ఇప్పుడు అంత జ్యోతిష్యం లేదు. ఆ! ఆ మిగిలిన 10ని పట్టుకొని ఇప్పుడున్న కాలక్రమేణా కొంత రిసర్చ్ చేస్తూ కొంత చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి. ప్రేక్షకులకి నా నుంచి ఒక విన్నపం ఏంటంటే, నా 27 సంవత్సరాల జ్యోతిష అనుభవంతో చెప్తున్నాను. అతి విశ్వాసం వద్దండి. ఓకే. నేను పొద్దున్న లేస్తే నేను గురువుగారిని అడిగే చేస్తా ఆ! ప్రతీదీ. ఆ! నేను ఫ్రిడ్జ్ కొంటే కలర్ అడుగుతా. అవును. చీపురు కట్ట ఇవాళ కొనాలనా? ఇలా పిచ్చి పిచ్చిగా కాకుండా అవును. అవిశ్వాసం వద్దు, అతి విశ్వాసం వద్దు. సూపర్. నేను ఆ! ఎట్లయితే అట్లయితది. రాసిన ప్రకారమే జరుగుతది. దాంట్లో అయ్యగారు చెప్తే మారుతది అని కూడా అనకండి. రైట్. చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒక జ్యోతిష్యుడిని సంప్రదించండి. మార్చుకోండి. మీరు ఒక ఫ్యామిలీ ఆస్ట్రాలజర్‌ని మెయింటైన్ చేయండి. మెయింటైన్ తను చేయాలి. చెప్పేది వినండి. మీకు అర్థమవుతది. అతను జెన్యూనా లేదా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులలో సుమారుగా ఒక 110, 120 కాల్స్ తీసుకున్నా నేను. బ్రహ్మాండంగా. ఈ 120 కాల్స్ తీసుకున్నప్పుడు నేనేం చెప్పాను? మీరు నాకేం చెప్పకండి. ఎందుకంటే నేను చెప్పేది మీరు ఎలా నమ్ముతారు? అవును. సుమన్ శర్మని మీరు ఎందుకు నమ్మాలండి? కరెక్ట్. కరెక్ట్. సో, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి.
నేనే మీ జాతకానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్తాను. మ్యాచ్ అయితే నన్ను నమ్మండి. మ్యాచ్ అవ్వకపోతే చెప్పించుకోకండి అని అంటున్నాను కదా! కరెక్ట్. అవునా కాదా? సో, అలా ఫస్ట్ అప్పుడు టైమ్ నేను ఏమైతది? నమ్మాను జ్యోతిష్యాన్ని. ఇది సైన్స్ అనే విషయం నమ్మాను నేను మీరు చెప్పిన నేను అదే తర్వాత. చెప్తున్నాను. అవును. నేనేమంటున్నానంటే, నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా ఒకవేళ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేనివ్వనండి. అవును. అవును. సొల్యూషన్ నేనివ్వను. మేమే చేసుకోవాలి నేనేదో కదా! పరిహారం చెప్తాను. అవును. నేను ఈ పూజ చేయండి, ఆ పూజ చేసుకోండి, కొంత తగ్గుముఖం పడతాయండి అని అంటాను. బట్ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేనివ్వనండి. ఈ ప్రాబ్లమ్ ఇలా ఉంటదని నేను మీకు ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు, నీకొక నాలెడ్జ్ ఉంటది గదా! అవును. నువ్వు తెలివితేటలు ఉంటాయి గదా నీకు. నీ ప్రాబ్లమ్ నువ్వు ఎలా సాల్వ్ చేసుకోవాలి దాని అడుగులేసుకుంటావు గదా! అవును. అదే జ్యోతిష్యం అండి. గైడ్ చేస్తదిది. అమాంతంగా తలరాతలు మారిపోతాయి. వీడిప్పుడు చచ్చిపోతాడు, వాడు అప్పుడు చచ్చిపోతాడు. వీనికి ఇది జరిగిపోతది. బ్లైండ్‌గా ఇలా అవును. ఉండదండి. అవును. అలా ఎట్లా పడితే అలా చెప్తే గూడా కరెక్ట్. కొంచెం అపహాస్యం అయితది కరెక్ట్. వాస్తవంగా. కరెక్ట్. వృత్తి అపహాస్యం అయితది. చెప్పే వాళ్ళని గూడా జోకర్ కింద చూస్తారిగ. అవును. అవును. సో, అట్లా గాదండి. హ్మ్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ జ్యోతిష్‌ని సంప్రదించండి. తను చెప్పిన విషయాలు మీకు మ్యాచ్ అయినాయా చెక్ చేసుకోండి. మ్యాచ్ అయిందనుకోండి వినండి. మీ బలం తెలుసుకోండి. మీ బలహీనతలు తెలుసుకోండి. కరెక్ట్. అవును. మీరు ఏ రూట్‌లో వెళ్తే సక్సెస్ అవుతారో తెలుసుకోండి. ఏ రైట్. ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో చూసుకోండి. ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసుకోండి. అవును. ఓకే. దాని అంతే. అనుగుణంగా కేర్‌ఫుల్‌గా ఉండండి. కరెక్ట్. తప్పేముంది అందులో? రైట్. ఇంకోటి గురుగారు చాలామంది మా ఇంటికొస్తారా గురువుగారు? వాస్తు చూస్తారా? ఇప్పుడు మేము కొత్తగా ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను. లాభాల్లో ఉంటదా? ఉండదా? లేదంటే నష్టాల్లో ఉన్నాను. మా ఆఫీస్‌కొచ్చి గురువుగారు చూస్తారా? అని కూడా కొందరు అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్పాలి? లేదు తప్పకుండా వస్తానండి. ఆ! అట్లా ఏం లేదు. బట్ ఓకే. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. గురూజీ. ద వాస్తు ఈస్ ఎ సబ్జెక్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లైట్ అండ్ ఎయిర్ అండి. ఓకే. గాలి, వెలుతురుకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం. ఓకే. ఈడ స్లోప్ ఉన్నదండి, అటు స్లోప్ ఉన్నదండి, ఇటు హైట్ ఉన్నది. ఈ పిచ్చి పిచ్చి వాస్తులో ఉండవు. అలా ఓకే. చెప్పి కూడా పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు. అలా నైస్. అవును. ఉండదండి. అవును. ఇప్పుడు కొందరైతే ఏకంగా సగం కూల్చేస్తారు బిల్డింగ్‌లు. అలా ఉండదండి. అలా అవును. ఉండదు. ఆ! బట్ అక్కడ ఉన్న ప్లేస్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? ఓహో! అది చెప్పబడతదండి వాస్తులో. ఓకే. ఓకేనా? దాన్ని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు. రైట్. రైట్. ఇప్పుడు ఒక 4 రూమ్‌లతోటి ఒక ఆఫీస్ ఉంది. ఈ అవును. 4 రూములల్ల మెయిన్ మేనేజర్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి? పబ్లిక్ రిలేషన్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి? అవును. ఆపరేషన్స్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలనేది కొంచెం దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే. రెండో విషయం చాలా మంది ఏం చేస్తారంటే, ఇంట్లో ఉండే వాస్తు తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్‌లో చెప్తూ ఉంటారు. ఆహా! ఇల్లు వాస్తు వేరు. గృహ వాస్తు వీళ్ళకి పనికిరాదు. గోడౌన్ వాస్తు వేరు. ఫ్యాక్టరీ వాస్తులు వేరు. అదే విధంగా బిజినెస్ ఆపరేట్ చేసే వాస్తులు వేరు. ఓకే. ఇప్పుడు ఎఫ్‌సిఐ గోడౌన్ ఉందండి. ఒక అవును. కోకా కోలా కూల్ డ్రింక్స్ గోడౌన్ ఉందండి. అవును. ఓకేనా? ఆ గోడౌన్‌లో మీరు తూర్పు బరువు పెట్టకండి, ఉత్తరం బరువు పెట్టొద్దని అన్నామనుకోండి. పెద్ద గోడౌన్ ఉంటది. అవును. ఎలా సరుకు కుదురుతది? ఎడ పెడతామంటారు? ఓన్లీ దక్షిణం దిక్కును ఓన్లీ అది పెడతారా? పెట్టకూడదుగా. ఎట్లా పెడతారు? వాడు అవును. 2 సైడ్స్ పెట్టుకుంటాడు. సరుకును కూడా బ్లాక్స్‌లా డివైడ్ చేసుకొని పెట్టుకుంటాడు. అవును. నువ్వు ఇట్లా ఇంట్లో ఉన్నది కాబట్టి ఇక్కడొచ్చి నువ్వు ఈశాన్యంలో బరువు పెట్టొద్దు. ఈ పిచ్చి పిచ్చిగా ఉండవండి. ఇట్స్ ప్యూర్‌లీ సైన్స్. దీన్ని పారానార్మల్ వాస్తు అంటారు. ఓహ్! గాలి ఎలా వస్తుంది? విండ్ బ్లో ఎంతుంది? అక్కడ టెంపరేచర్ ఎంత ఉండే ఛాన్సెస్ ఉంటాయి? సో, దాన్ని నువ్వు ఎంత తీసుకుంటే కూడా నీ ఆలోచన విధానం పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. హ్మ్. నువ్వు ఏ సమయంలో నువ్వు చేసే ప్రొఫెషన్‌ని బట్టి నువ్వు కూర్చునే సీటింగ్ ఒకటుంటది. ఓకే. సో, ఇదంతా కూడా సైన్సేనండి. రైట్. వాస్తవం కూడా సైన్స్. రైట్. సో, ఒకవేళ హోమ్ విజిట్‌కి పిలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జ్యోతిష్యాలు ప్లస్ ఆ ఇంటి వాస్తు అన్నీ బ్రహ్మాండంగా చూస్తారు. చెప్తానండి. హ్మ్. బ్రహ్మాండంగా చెప్తా. అట్లేం హ్మ్. లేదు. ఎవరన్నా హోమ్ విజిట్ అడిగారనుకోండి అవును. అవును. ఉదాహరణకు, చాలా మంది అడుగుతున్నారు నేనొక 2 యాక్చువల్‌గా. to 3 అవర్స్ నేను స్పెండ్ చేస్తాను. ఆ! ఆ! వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని నేను వాళ్ళకి విత్ సైంటిఫికల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకే. అదే విధంగా జాతకపరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా వారితో ఒక 3, 4 అవర్స్ కూర్చొని సూపర్. పర్ఫెక్ట్‌గా స్పెండ్ చేసి వారు ఓకే అనేదాకా కూడా అంటే అది. నేను గంట ఇచ్చానండి మీకు టైము. మీరింత నాకు ఇంక పే చేయండి అయిపోయింది. అని ఆ! ఎళ్ళిపోనండి. లేదు. రైట్. ఎళ్ళిపోను. ఆ! ఎందుకంటే నేను నమ్మేదేంటంటే నేను రూపాయి తిన్నా గూడా ఆ రూపాయికి నేను 100% న్యాయం చేయాలని అనుకుంటా. ఐ నో. ఐ నో. ఐ నో. హ్మ్. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. సో, ఇది డాక్టర్ సుమన్ శర్మ గారితో జ్యోతిష్య బ్రహ్మ అయిన సుమన్ శర్మ గారితో ఇవాల్టి మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.